ఒకటో వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వాక్యం. అక్కడేం రాయబడిందంటే, తరువాత ఇజ్రాయేలీల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున, 2వ నెల 15వ దినమున అన్న దగ్గర అండర్లైన్ చేయండి. 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. దేవుని బిడ్డలారా, చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగినట్లు బోధించి, వాక్య సంబంధమైన లోతుల్లో మనల్ని అందరినీ ప్రభు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని భద్రపరచును గాక. ఈరోజు మన మూల వాక్యం 15వ దినమున, అంటే 15వ దినమున అని. మరి హోలీ జడ్జి మినిస్ట్రీ లేదా న్యాయాధిపతి మినిస్ట్రీ అనే పరిచర్య మరి ప్రారంభించబడింది 2012వ సంవత్సరం మార్చి నెల 11వ తేదీ ఆదివారం. 2012లో ప్రారంభించబడిన ఈ సేవ ఇప్పటికీ 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలోనికి ఇప్పుడు అడుగుపెట్టింది మన పరిచర్య. 15వ సంవత్సరంలోనికి మరి ప్రవేశించింది మన పరిచర్య. 14 ఏళ్ళు ఆరోగ్యం గల దేవుని రెక్కల నీడలో ప్రభు మనల్ని కాపాడి, ఆయనే ముందుండి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళి నడిపిస్తూ ఇప్పటికి కూడా ఇంత దూరం ప్రభు తీసుకొని వచ్చాడు. మనది ఏమి లేదు ఇక్కడ. ఏదైనా ఉందంటే కేవలం దేవుని దయ తప్ప. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ 15 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో కొన్ని దగ్గరలా కనబడుతుంది. ఈ 15 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో కొన్ని దగ్గరలో కనబడుతుంది. ఈ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము అనేక రకాలైన ఆశీర్వాదాల్ని చూడబోతున్నాము ఈ సంవత్సరంలో. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన 15వ సంవత్సరం కదా. ఈ 15వ సంవత్సరం దేవుని యొక్క శక్తిని కనులారా మనం చూడబోతున్నాము అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రభువా, బిడ్డలకి ఏం చెప్పాలి లాస్ట్ రోజు అని దేవుని దగ్గర నేను మరి కనిపెడితే, మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే 15వ సంవత్సరం అనే దానికి గుర్తుగా బైబిల్ గ్రంథంలో ఆ 15 ఇప్పుడు చదివాం కదా, 15వ దినమున అని ఆ అనేక దగ్గర 15 గురించి రాయబడింది. దేవుడు నాకు దాన్ని పరిచయం చేసి బిడ్డలను ధైర్యపరచమని, మిమ్మల్ని ధైర్యపరచమని ప్రభు నాకు చెప్పాడు. ఈరోజు ఈ 15వ సంవత్సరంలో హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న బిడ్డలు కానీ, ఈ ప్రార్థనకి చేరి వచ్చిన బిడ్డలు కానీ, దూరం నుంచి ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో ఉన్న ప్రజలు కానీ, ఈ సంవత్సరంలో మనం ఎటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు చూడబోతున్నామో దేవుని వాక్యంలో మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటా ముందుకెళ్దాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సబ్జెక్ట్ అంశం పేరు ఏమని పెట్టాను, మరి రాసుకొచ్చానంటే నేను 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు అని. 15 అనే సంఖ్య యొక్క ఏందమ్మా, 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు. బతుకుండేవాళ్ళు చెప్పండి, జీవించుండేవాళ్ళు హళిలో చెప్పండి. ఇప్పుడే కదా ఆరాధన అయింది, అప్పుడే 15 అని కూడా చెప్పలేకపోతున్నారు. నీరసం ఉండరు పాపం. మీ నీరసాన్ని దేవుడు తొలగించును గాక. 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. అంటే 15వ సంవత్సరంలో ఇప్పుడు మనం ఓవర్ స్పీడ్కి వెళ్తాం, ఇంకా ప్రభు చేయబట్టి తీసుకెళ్తారు మనల్ని అని విశ్వసించాలి. నేనైనా మీరైనా ఈ విశ్వసించే ముందు ఓవర్ స్పీడ్తో బుల్లెట్ ట్రైన్లాగా పోతాం మనము అని వినే ముందుగా చిన్న సాక్ష్యం చెప్తాను నేను మన పరిచయం గురించి. ఎందుకంటే మీరు చెప్పాలి మామూలుగా సాక్ష్యాలు. నేను మీకు కానీ ఇచ్చానంటే ఇంకా రేపోతే ఆపుతారు. బ్రేక్ ఉండదు, బిల్లు ఉండదు మైకి పట్టుకుంటే. అట్లా కొందరు, అందరు కాదులే కొందరు అనమాట. మీకు బ్రేక్ మళ్ళీ ఇచ్చేసాను అనుకో, అమ్మా నాకు టైం లేకుండా చేస్తారు మీరని నేను మీకు చెప్పలేదు. కాబట్టి ఎందుకులే బిడ్డలు మనం ఇబ్బంది పెట్టడం అని. బిడ్డలారా, ఈ సేవ చెప్పుకోవడానికి ఘనత ఏమీ లేదు, కానీ మనకి చాలా కష్టాలు వచ్చాయి ఈ సేవలో.
2016 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ ఇందిరమ్మ కాలనీలో మన మందిరం రేకులు లేకుండా గోడల వరకే కట్టుకో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఆ మందిరాన్ని కూల్చేశారనమాట. పరిస్థితులను బట్టి కూల్చిన వాళ్ళ మీద ఏ కోపం లేదు, ఏ బాధ లేదు. దానికి కారణమైన ఏ బిడ్డల మీద మనకి ఏ కోపం లేదు, ఏ బాధ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుని అనుమతి లేకుండా వెంట్రుక కూడా కిందకి రాలదు అని. తలలో ఉన్న వెంట్రుక రాలాలన్నా మనం ఆరాధిస్తున్న యేసయ్య అనుమతి కావాలి. నచ్చితే ఆమేనని చెప్పొచ్చు ఆ మాటకి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని చెప్తుంది బైబిల్లో. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకి రాదు. అపాయము నీ యొద్దకు రాదు అని బైబిల్ చెప్పింది. ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు అని చెప్పింది. కళ్ళు తెరిచినోళ్ళు నా మాట బాగా జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా కళ్ళు మూసినట్టుగా కనిపిస్తే కుడి చేత తట్ట కొంచెం కుంఫు షాట్ పట్టును కొట్టి పాస్టర్ కొట్టమని చెప్పండి. ఆమె చెప్పండి ఎవరికైనా కూడా. అమ్మా కదా, మన వాళ్ళు ఎవరు లేరులే, హుషారుగానే ఉన్నారు. దేవుని అనుమతి లేకుండా మందిరాన్ని పడేయటం అనేది అసంభవం, జరగదు. ఎందుకు దేవుడు అక్కడ మందిరాన్ని తీసేసాడంటే ఇక్కడికి రావడం దేవుని ప్రణాళిక కాబట్టి. ఆమె చెప్పండి గట్టిగా. మన సేవ ఇక్కడ ఉండాలి, ఈ స్థలంలో కట్టబడాలి పరిచర్య కాబట్టి అక్కడ ఆయన తొలగించాడు. సరే, ఏదైనా కొన్ని కారణాలు బట్టి మందిరం పడిపోయినప్పుడు బిళ్ళరా ధైర్యం చెప్పడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. స్టార్టింగ్ కదా, మరి మన విశ్వాసాలు కూడా 10 మంది కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ప్రారంభ సేవలో. ఆ 10 మంది కూడా దూరాలు ఉండేవాళ్ళు. దగ్గర ఎవరైనా ఉన్నారనుకుంటే ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ టైంలో ధైర్యం చెప్పేదానికి ఒక్కరు కూడా లేని పరిస్థితులు అనమాట. మందిరం కోల్చబడినప్పుడు నవ్వేవాళ్ళు ఒక పక్క, అయిపోయింది ఇతని పని అనుకునేవాళ్ళు ఒక పక్క, వీడు ఇక ముత్తుకూరులోనే కనపడ్డ వీడు అనేవాళ్ళు ఒక పక్క. తర్వాత చెప్పుకోవడానికి కూడా తోడు లేడని పరిస్థితుల్లో కొన్ని రాత్రులు దేవుడి దగ్గర ఏడ్చుకున్న దినాలు జ్ఞాపకం ఉన్నాయి. అయితే బిడ్డలారా, ఇదంతా కూడా మేలు కొరకే జరిగింది కాబట్టి వాటన్నిటిని ఒకే ఒక్క సంవత్సరంలో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరంలోంచి మనం అక్కడి నుంచి బయటకు చేసిన తర్వాత ఇంచుమించుకు 6 ఇళ్ళు మారాం. 6 ఇళ్ళు. ఒక్క ఆదివారం ఆరాధన జరిగిందంటే ఖాళీ చేసామని చెప్పేవాళ్ళు మనల్ని. పాస్టర్ గారు మీకు దండాలు వెళ్ళిపో, ఏంది సౌండ్ మాకు గలవా తీ అనేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే పిల్లిని దరిమేరు అంతే మనల్ని. అనేక ఇళ్లల్లో ఏంది ప్రభు ఒక్క వారం కంటే కూడా ఎక్కువ ఉండొచ్చట్లేదు. అయితే దేవుడు మహాధన్యత ఏంటంటే ఇక్కడ ఖాళీ చేయమనగానే ఇంకో దగ్గర ఇల్లు దొరికేది మనకి. ఆమె చెప్పండి గట్టిగా. అట్ట దేవుడు చేయకపోతే మనం ఎక్కడ దాకా రాలేం. ఇంకో దగ్గర ఇల్లు దొరికేది. అలాగా మన గురుకుల పాఠశాల ఆపోజిట్లో ఒక ఇంటి దగ్గర ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ మధురానగర్ వెళ్ళాము. అక్కడి నుంచి ఆర్ఆర్ కాలనీ వెళ్ళాము. అక్కడి నుంచి ఇదిగో మన రోడ్లో ఉన్న శాంతిరాజన్ వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లో కూడా వచ్చాము. ఇట్లాగా అనేక విషయాల్లో తరం పడతా ఉన్నప్పుడు అద్భుతమైన ద్వారాలు తెరిచి దేవుడు ఇక్కడ మనకి స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలం యొక్క యజమానుడి పేరు అన్న నవీన్ అన్న దేవుడు పరిచయం చేసి మనం ఎంత కట్టాలో ఆ ₹1,00,000 అమౌంట్ను కూడా ఒక్కసారి మనం కట్టలేదు, అప్పుడప్పుడు కడతా వచ్చాం. దేవుడు అన్న మనసును మార్చి మందిరం కట్టుకోండి పాస్టర్ గారు, మీరు ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మందిరం కట్టుకోవడానికి చిన్న పాక వేసుకున్నాం ఆ రోజుల్లో. బిడ్డలారా, ఇదంతా వచ్చింది మీ అందరికీ తెలుసు. మామూలుగా డబ్బులు కట్టకపోతే ఎవరు ఒప్పుకుంటారు మందిరం కట్టుకోవడానికి? ఇది దేవుడు పిలిచిన సేవ, దేవుడు ఏర్పాటు చేసిన సేవ కాబట్టి అందరి మనసు ఆయన మారుస్తూ వచ్చాడు. మందిరం కట్టబడింది. ఆ చిన్న పాకలోనే అక్కడే ఒక పక్క కాపురం ఉండి ఒక పక్క ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమే. అప్పుడు దేవుడు మనకు ఒక్కొక్కరిని బిడ్డల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇందిరం కాలంలో ఉన్నప్పుడు అంతమంది ఎక్కువ మంది బిడ్డలు లేరు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే దేవుడు ఒక్కొక్కరిని ఇవ్వడం జరిగింది. గొల్లవీధి బిడ్డలైనా కానీ, మరి ఇక్కడ లోకల్గా శాంతిరాజన్ కుటుంబం కానీ, లేకుల కుటుంబం కానీ, రమాజుల కుటుంబం, ఇట్లా బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు మార్పు చెంది మందిరం రావడం జరిగింది. మరి క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చి బిడ్డలరా, ఆ తర్వాత మనకు ఆ పాక పడిపోయినప్పుడు మనం అందరం ఏమనుకున్నామంటే ఒక చిన్న సిమెంట్ స్తంభాలు తెచ్చి ఆ సిమెంట్ స్తంభాల మీద రేకులు కట్టుకుందాము, చిన్నగా వేసుకుందాం మనం అనుకున్నాం. మరి దేవుడు ఆయన ఇంకొకలాగా ఆలోచించి బిడ్డలరా అనేక ద్వారాలు తెరిచి మనకి ఈ బలమైన మందిరాన్ని, శ్రేష్టమైన మందిరాన్ని ప్రభు మనకు కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల రక్తం ఈ మందిరంలో ఉంది. మనం వేసింది చాలా తక్కువ, కానీ బయట నుంచి అనేక మందిని దేవుడు ప్రేరేపణ చేసి సముద్రాల మీద ఐశ్వర్యాన్ని తీసుకొని వచ్చి ఆయన మందిరాన్ని కొరత లేకుండా కట్టించుకున్నాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఎలా ఉంటుందో నా కళ్ళారా చూస్తున్నానమ్మా. నేను ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని దేవుడు సేవకు పిలిస్తే ఎలా ఉంటుందో నేను కళ్ళారా, దేవుడు చేపట్టుకొని నడిపిస్తే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాను. బిడ్డలారా, నమ్మకస్తులని బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు మనకి. 14 ఏళ్ళు గడిచిపోయినాయా అనిపిస్తుంది అప్పుడే. ఒకసారి పాస్టమ్మతో నేను ఒక మాట చెప్పా, పాస్టమ్మ ఎందుకు మనము ముతుకూరులో ఉండాలి, ఎందుకో నూతన ఆత్మలు అంత ఎక్కువగా మనకి ఇక్కడ దొరకడం లేదు, మరి ఎందువల్ల అర్థం కావట్లా, సరే దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు అని కొన్నిసార్లు నేనైనా ఇబ్బంది పడేది, బాధపడేది అనమాట. మరి నూతన ఆత్మ రావట్లేదని నా బాధ. అన్యులు మారడం లేదే, బాంబులు వేస్తే ఏడొస్తారు అన్యులు? నా మాటలు అర్థమైతే అల్లులు చెప్పండి. అదిగాక మనం వేసే బాంబులు ఏ బాంబులా? అణుబాంబులు. దీవెనక్క ఏ బాంబులు? అణుబాంబులు. మన సాక్ష్యం అంతా పాగిపోయి ఇప్పుడు దేవుడు దయ వల్ల అంతా రికవర్ అవుతుంది. రాబోయే రోజుల్లో దేవుడు మనకి ఘనమైన ఆత్మలను ఇస్తాడు యేసు నామములో. మీకు విషయం తెలుసా, ఒకనో టైంలో పాస్టర్ను కూడా వదిలేసి వదిలేసి వద్దు వెళ్ళిపోతాను నేనని అన్నంత వేదన వచ్చేసింది. ప్రభా స్పందించవా, ఆత్మలు ఇవ్వవా, పిలిచావు కదా, ఎందుకిలా లేట్ చేస్తున్నావయ్యా, ఆత్మ లేకపోతే మేము ఎట్లా ఉండాలి నేను అని కొన్నిసార్లు నేను దేవుని మీద అలిగి ప్రార్థన చేస్తాను. పాస్టర్ అనేది కొంచెం ఒక రొంత తగ్గించుకో, నువ్వు కొంత సైలెంట్గా ఉండు, దేవుడు ఇస్తాడులే అనేది అనమాట. తర్వాత కొంతమంది బిడ్డలను, సంఘంలో ఉన్న బిడ్డలను చూస్తుంటే, ప్రభువా లేనోళ్ళ కోసం ఆరాటపడి ఉన్నోళ్ళని వదులుకోవటం ఏంది, నువ్వు ఇచ్చిన కొద్దిమంది బిడ్డలైనా చిన్న మంది అయినా ఎంత మంచి బిడ్డలను ఇచ్చేవని తర్వాత రోజుల్లో దేవుడు ఆ బిడ్డల యొక్క త్యాగం చూస్తున్నప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మంచి బిడ్డల్ని మనకి ఇచ్చాడు. బిడ్డలరా అమ్మా, ఈ మందిరంలో ఉన్న బిడ్డలందరూ చెడ్డ బిడ్డలు కాదు, అందరూ మంచి బిడ్డలు. ఈరోజు ఇంత ఘనంగా దేవుడి కార్యం జరుగుతుందంటే బిడ్డలను ప్రభు వాడుకుంటున్నాడు. వాళ్ళు మన సంఘం మనం చేసుకోవాలని యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కష్టపడి 3 రోజులు ప్రార్థనలు చేసి ఉపవాసాలుండి, దేవా నీ కార్యం ఘనంగా జరగాలి, మా సేవకుడు చెయ్యాలని మరి పూనుకున్నాడు, మా వంతు మేముగా ప్రార్థన చేస్తున్నాం, ప్రతికూలత జరగకుండా అంత అనుకూలంగా జరగాలని. బిడ్డరా, సేవకుడు ఉండాల్సిన ప్రసవ వేదన దేవుడు బిడ్డల్లో ఇచ్చి ఈరోజు మనం కళ్ళ ముందు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందంటే దేవుడు మన సంఘానికి ఇచ్చిన అమూల్యమైన బిడ్డల ప్రార్థన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు వజ్రాలు లాంటి బిడ్డల్ని ఇచ్చాడని నాకు అర్థమైపోయింది. నాకు ఇంకా ఎక్కువ పొగడకూడదు మనము. బిడ్డరా, ఇస్తాడు భవిష్యత్తులో మనకు ఘనమైన ఇంకా అనేక మంది అన్యుల్ని ఈ కాలనీలో నుంచే మంచి బిడ్డలను దేవుడు మనకి ఇంకా ఇస్తాడు. నాకు ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు, ప్రభువా ఎక్కడైతే బాధపడ్డానో అక్కడే మంచి బిడ్డలు లేపేవే. నెల్లూరులో కూడా పవర్ఫుల్ రావాలయ్యా, ఘనంగా ఉండాలయ్యా, చేయాలని ప్రార్థన చేసుకునేవాడిని. ఏది ఏమైనా ఈ 14 సంవత్సరాల్లో ఇప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, దేవుడు ఒక సేవను నిలబెడితే విశ్వాసంలో కూడా దేవుడే నడిపిస్తాడని అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమగల బిడ్డల్ని, సంఘాన్ని గమనించే బిడ్డల్ని, సేవకునికి వెన్నుదన్నుగా ఉండే బిడ్డల్ని ప్రభు ఇచ్చాడు. ముతుకూరులో ఉన్నప్పుడు మేము ఒక 3 సంవత్సరాల క్రితం ముతుకూరులో ఉన్నప్పుడు పాస్టర్కి నేనేం పని చేసేదిలే. పాలు తెమ్మని నేను తెచ్చేవాడిని కాదు, నీళ్ళు తెమ్మని నేను తెచ్చేవాడిని కాదు. నీ కొడుకులు పిలుచుకోవాలి కొడుకుల్ని అనేది అసలు నాకు చెప్పేది కాదు. మొత్తం కొడుకులకు ఫోన్ చేసుకుంటే ఉదయాన్న సాయంత్రం వచ్చి ఏం కావాలో తెచ్చిచేసి వెళ్ళిపోయేవాళ్ళు. కష్టమే తెలియలే నాకు ముతుకూరులో ఉన్నప్పుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటా నేను ఉరిగిపోయాను. ఉదయాన్నం 3 సార్లు తిరగాల, సాయంత్రం 4 సార్లు తిరగాల, కొడుకులు నేనైనా అని నేను మనసులో బాధపడుతున్నాను. ప్రభు ఖచ్చితంగా అక్కడ కూడా ఇస్తాడు. అంత కనిపెట్టుకొని ఉండే నమ్మకస్తులను బిడ్డలను దేవుడు ఇక్కడ ఇచ్చాడు. బిడ్డలారా, ఒక్క మాట చెప్పాలంటే మన సేవ ఇంతవరకు దేవుడు తీసుకొచ్చినందుకు ఘనమైన శ్రేష్టమైన బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ బిడ్డలు మరణకాలం వరకు ఇలాగే సాగి ఈ సేవ కొరకు అహరోను హూరుల వలె ఈ సేవని భుజాల మీద వేసుకొని మరణం వరకు మన బిడ్డలు ముందుకు సాగునట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సేవని దేవుడు నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు ఇక. కాబట్టి ఇప్పుడు మనం 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలోనికి వచ్చాం. ఈ 15వ సంవత్సరంలో బిడ్డలారా, దేవుడు ఎట్లాంటి అద్భుతాలు చేయబోతున్నాడో ఒక్కొక్క వాక్యాన్ని నేను మీకు చూపిస్తూ ఉంటాను. కొద్ది నిమిషాలు మనం ఆ ఆశీర్వాదాన్ని అనుభవించి మరి విని
విశ్వాసంతో వాటిని తీసుకొని ప్రార్థన పూర్వకంగా మనం ఇక్కడి నుంచి సంతోషంగా బయటికి వెళ్ళిపోదాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు రండి వాక్యంలోకి. నిర్గమకాండం 16వ అధ్యాయం చదివే ఇందాక. సరే, నేను ఆ మాట చదివే ముందు ఒకసారి మనందరం మళ్ళీ కలిసి ఏం చేద్దామంటే, 14 సంవత్సరాలు నడిపించాడు కదా, మంచి బిడ్డలను ఇచ్చాడు కదా, మంచి సంఘాన్ని ఇచ్చాడు కదా, చిన్న మందైన గట్టి మందిని ఇచ్చాడు కదా. ఇంత చేసినందుకు అందరం కలిసి అమ్మ నాతో పాటు చేతులెత్తి ఒక్క నిమిషం అందరూ స్తోత్రాలు చెప్దాం యేసయ్యకి. అందరూ చేతులు ఎత్తండి. దేవుడు చేసిన మేలు కోసం స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పు అమ్మా, చెప్పు, గట్టి చెప్పు. స్తోత్రం స్తోత్రం. మంచి మందిరం ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు ప్రభువా. అహరోను హూరులు వంటి నమ్మకస్తున్న బిడ్డలను ఇచ్చావు ప్రభువా. నీ సేవను మోసే బిడ్డలను ఇచ్చావు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. మరణం వరకు ఇలాగే ఉండాలి ప్రభువా. ఇంకా అనేక మందిని మాకు ఇవ్వండి ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన బిడ్డలను ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. అయ్యా, సంఘం శాఖోపశాఖలకు విస్తరించాలి, గుడారపు త్రాళ్ళు పొడుగు చేయబడాలి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు చూద్దాం బిడ్డలారా, చూడండి వాక్యం దగ్గరికి వెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో నేను చెప్పిన మాట అండర్లైన్ చేశారు కదా. వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినం, 2వ నెల 15వ తేదీ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత 4వ వచనం చదువుదాం మనం. 4వ వచనం అక్కడే అదే అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వాక్యంలో ఏముందంటే, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను అని రాయబడింది. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరి వచ్చిన 2 నెలల 14 రోజులు, చెప్పండి అమ్మా, ఎన్ని నెలల 14 రోజులు? 2 నెలల 14 రోజులు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చుకున్న ఆహారమే తిన్నారు. అంటే వాళ్ళు మూటలు కట్టుకొచ్చారు వస్తా ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలు. ఆ ఆహారం వాళ్ళకి 2 నెలల 14 రోజులు వచ్చింది. ఇక తర్వాత వాళ్ళకి ఆహారం లేదు, ఆల్రెడీ వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ 2వ నెల 15వ దినమున, ఈ 15వ రోజు నేను మీకు ఆహారాన్ని కురిపిస్తాను ఆకాశం నుంచి. ఆకాశము నుండి మీ కొరకు ఆహారాన్ని కురిపిస్తాను అని దేవుడు చెప్పి 15వ తేదీ 15వ రోజున ఆకాశము నుంచి మన్నా కురవడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగును గాక. అనగా హోలీ జడ్జ్ మినిస్ట్రీ పరిచర్యలు 15వ సంవత్సరంలో ప్రవేశించిన ఈ శుభ సందర్భంలో, ఈ 15వ సంవత్సరం నుంచి మన కొరకు దేవుడు ఆకాశము నుంచి ఆహారాన్ని మెండుగా కురిపించబోతున్నాడు. ఆకాశం నుంచి కురిపిస్తాడా? ఏం మాట్లాడుతున్నావు పాస్టరా? ఆకాశం నుంచి ఆహారం కురిపిస్తాడు నీకా? అంటే భూమి మీద దొరకట్లా నీకు ఆహారమా? ఆకాశం నుంచే రావాలా అనుకుంటున్నారా? అలా భౌతికంగా తీసుకోకూడదమ్మా. మనం ఆత్మీయ కోణంలో తీసుకుంటే, దేవుడు ఈ సంవత్సరాన మన సేవలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, ఈ 15వ సంవత్సరంలో దేవుడు మనల్ని వాక్యం అనే ఆహారంతో సమృద్ధిగా పోషించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం నుంచి కురిసే వాక్యం ఆహారం అంటే ఏంది? పరలోకం నుంచి వచ్చే ఆహారం. పరలోకం నుంచి వచ్చే ఆహారం ఏంది? అది మన్నా, జీవము కలిగిన ఆహారం. యేసుక్రీస్తు వారు జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన ఆహారం. నేనే జీవాహారం అని చెప్పాడు యేసయ్య. జీవాహారము నేనే. యేసు ప్రభు వారు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు. అలాగే ఈ 15వ సంవత్సరంలో మన పరిచర్య 15వ సంవత్సరంలో ప్రవేశించింది. మనం ఈరోజు కృతజ్ఞతగా వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మన ముందున్న ఈ 15వ సంవత్సరంలో దేవుడు వాక్యాన్ని సమృద్ధిగా మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. 14 సంవత్సరాలు కాదు కానీ ప్రారంభంలో ఒక 7-8 సంవత్సరాల పాటు మామూలు ఆహారం కాదమ్మా అదే. ఒకసారి ముత్తుకూరులో సభలు పెట్టి ముత్తుకూరులో గ్రౌండ్లో వాక్యం చెప్తా ఉన్నా. మా మమ్మీ ఇక్కడే ఉంది. మా మమ్మీ నా సైడ్ చూస్తూ ఉంది. ఒరే ఏం చెప్తున్నారని నువ్వు అనుకుంటా. నేనేం చేశానంటే ఆ రోజు మొత్తం పాస్టర్లకి వాక్యం చూసా. వాక్యం పాస్టర్లకి, విశ్వాసులకి ఎవరు చెప్పాల నేను ఆ రోజు. అంటే ఇంక ఈ భూమి మీద పాస్టర్లు ఎవరు కరెక్ట్గా లేరని యెషయా గ్రంథంలో
మీ కాపురలో కుక్కలు అనే పదం ఉంటే కుక్కలు తీసుకుని వాక్యం అంతా కుక్కలే అయినా మా బిడ్డలకు కొంతమంది గుర్తుండొచ్చు ఆ మీటింగ్లకు వచ్చిన బిడ్డలకి. మళ్ళీ ఎందుకు లేని మీకు గుర్తు చేయటం. ఇప్పుడు పరలోకంలో నుంచి ఆహారం వస్తే సంఘాలు నిండతాయి, భూమి మీద నుంచి ఆహారం వచ్చిందనుకో ఇబ్బంది. బిడ్డలారా, అటని మనం పొరపాటు చేసేమని కాదు, కానీ అది ప్రారంభ దినాలు, ఆ చిన్న వయసు, ఆ జ్ఞానం అట్టే ఉంటుంది. ప్రభు నేర్పించాడు మనకి. బిడ్డలారా, ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా దేవుడు మన కోసం పరలోకంలో నుంచి ఆహారాన్ని కురిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మునిపెన్నడు తిననంత రుచి కలిగిన ఆహారాన్ని, మన్నా వంటి ఆహారాన్ని దేవుడు మన కుటుంబాల మీద కురిపించబోతున్నాడు యేసు నామములో. అక్క మనము చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం, జీవ మరణములు నాలుక వశం. ఈ నాలుగు మీదే జీవం ఉంది, ఈ నాలుగు మీదే మరణం ఉంది. మరణమును గురించిన వాక్యాలు మాట్లాడుకుంటా ఉంటే మరణంలోకి వెళ్ళిపోతాం. నీకు శాపము, నీకు శాపము, నువ్వు చిన్నదానివి కాదు, నువ్వు ఇట్టగా ఉన్నావంటే అబ్బాయి నువ్వు నరకానికి పోతావు, ఎందుకు ఇట్ట అయిపోయింది, నువ్వు ఇట్ట చేయి కాబట్టి కదా, అట్ట చేయి కాబట్టి కదా, అట్టుండు కాబట్టి కదా, ఎట్టుండు కాబట్టి కదా, ఇదిగో ఇప్పటికైనా మారు, లేకపోతే దెబ్బతింటావు అని నాలుగు మాట్లాడి దెబ్బ తిన్నారు లాస్ట్కి. మా తాత ఉండేవాడు, మా తాతయ్య, మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడు కోపంగా వచ్చిందంటే ఆయనకి కానీ మమ్మల్ని ఎట్ట తీసేవాడు తెలుసా, ఒరే మీరు బస్ స్టాండ్ పాలైపోతారు అనేవాడు. కోపం పెద్దోళ్ళు ఎక్కువ ఊతపదంగా వాడేవాడు అనమాట. ఎందుకురా మీరు తొందరపడతారు, ఉన్నండ్రకు వచ్చే కాసేపు బస్ స్టాండ్ పాలైపోతారు. బస్ స్టాండ్ పాలవ్వాలా నిజంగా? పెద్దలు మనం ఒక్కోసారి అలా మాట్లాడతాం, మన నోట్లో నుంచి ఎక్కువగా ఏ మాట పలకతుంటామో ఆ మాటలు అక్షరాల మన కుటుంబం పట్ల జరిగి తీరతాయి. అందుకే మన నోరు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని గూర్చిన మాటలే మాట్లాడాలని బైబిల్ చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జీవ మరణములు నాలుక వశం. పరలోకం నుంచి వచ్చిన ఆహారం కనుక అయితే మనకు జీవంగా మార్చబడుతుంది యేసు నామములో. ఆమేన్. నిన్న ఏం వాక్యం విన్నాం మనం? నిన్న ఏం వాక్యం విన్నామో? ఏమన్నామమ్మా? అడగబాకండి మమ్మల్ని అంటారా? టక్కని చెప్పండి ఎవరైనా గుర్తుండేవాళ్ళు. నేను ఏ వాక్యం విన్నాం? భలే చెప్పారులే. లోకాన్ని మాత చెప్పింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనందరం ఎవరిమి? దేవుని చేత ప్రేమించబడిన వారిమి అని విన్నాం నిన్న. నమ్మాలా పడలేదా? భలే ప్రేమించాడులే అంటే ఇంకంతే, మనం ఏం చేయలేదు దానికి. ఈ రాత ఎవరు మార్చలేరు. మనము దేవునికి పిల్లలమే అని చెప్పాం, కుమారులు కుమార్తెలు వారసులు అన్నాం. నమ్మాలా పడలేదా? ఈ పాస్టర్లు చెప్తాం మన వాళ్ళకి అది ఎందుకు కానీ సుడిగుండు బట్టి ఉంటే అగ్నిగుండాలా వడగండ్ల లాంటి వాక్యం అని చెప్తే సూపర్ అంటారు. కాస్తలు సన్నీళ్ళు పోసి నోట్లో కొంచెం తట్టుకోవా దేవుడిని దీవిస్తాడంటే నమ్మట్లా. హోలీ జడ్జి మినిస్ట్రీ 15వ సంవత్సరంలో ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటంటే, మీ కడుపు నిండా పరలోకంలో నుంచి ఆహారం దిగబోతుంది యేసు నామములో. దేవుడు మన సంఘంలో ఇక మీదట పర సంబంధమైన ఆహారాన్ని కురిపిస్తాడు. ఈ 15వ సంవత్సరంలో పరలోకం నుంచి, ఆకాశం నుంచి ఆహారాన్ని మన దేవుడు మన కొరకు కురిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నంబర్ 2, అదే పాయింట్లో, ఈ 15వ సంవత్సరంలో మనకి వాక్యం అనే ఆహారమే కాకుండా మీ ఇంట్లో ఏ ఆహారం అయితే కొదువుగా ఉందో, మీ ఇంట్లో ఏ ఆశీర్వాదం అయితే కొదువుగా ఉందో, ఆ ఆశీర్వాదమని, ఆ పరిస్థితుల్ని దేవుడు మీకు అద్భుతంగా ఆకాశం నుంచి కురిపించబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డ అమ్మ, ఆహారం మన ఆకలి తెరుస్తుంది. కొరతలు తీర్చేది ఆహారం లాంటిదే. ఇప్పుడు నీకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా అమ్మా, సమస్యలు సమాధానం లేకుండా వచ్చావు కదా బిడ్డ. తమ్ముడు, నీ మనసులో సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు నువ్వు. నిజం చెప్పాలంటే అసలు ఎందుకు వచ్చానో తెలియకుండా మనశ్శాంతి లేకుండా వచ్చి కూర్చున్నావు నువ్వు. ఇక్కడ ఎవరో కొంతమంది మనశ్శాంతి లేకుండా వచ్చి కూర్చున్నారు. నెమ్మది లేదు, ఆదరణ లేదు. ఏదో అన్న ప్రార్థన పెడుతున్న పోయి 2 మాటలు వింటే దేవుడు సమాధానం ఇస్తాడేమో అనుకుంటా వచ్చావు నువ్వు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇక మీదట ఈ 15వ సంవత్సరంలో దేవుడు మనకి మీ కుటుంబంలో ఏవైతే కొరతలుగా, ఏవైతే ఇబ్బందులుగా ఉన్నాయో ప్రతి ఇబ్బందిని, ప్రతి కొరతని ఆకాశము నుండి పంపి తీరుస్తానని చెబుతున్నాడు. నమ్మాలా పడలేదా? నమ్మితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలన అయితే ఏం అడగకూడదు. ఇప్పుడు భలే సీరియస్గా ఉన్నారు. ఏందో నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. అమ్మ, ఒక మాట చెప్పమంటారా? విశ్వాసం అనే పదము ఒక్క క్రిస్టియానిటీలోనే కనబడద్ది. మీరు చూసుకోండి ఎక్కడైనా. విశ్వాసం అనే పదం క్రిస్టియానిటీలోనే, క్రైస్తవ్యంలోనే ఉంటుంది. మీరు అవతల పక్కకి వెళ్ళండి, విశ్వాసం అనే పదం ఎక్కడ కనపడదు.
విశ్వాసం అనేది క్రైస్తవ్యానికి సంబంధించింది. లేని వాటిని ఉన్నట్టుగా నమ్మే విశ్వాసం మనకు చెందింది. పరలోకాన్ని మనం చూడలేదు, ఉంది అని మన అందరం నమ్ముతున్నాం ఇప్పుడు. అవునా కాదా? హలో, బతుకుండేవాడు అల్లు చెప్పండి, జీవం ఉండేవాడు అల్లు చెప్పండి. పరలోకం ఉందా లేదా? అబద్ధాలు చెప్పాక నా కోసం చెప్తున్నారు, నిజం చెప్తున్నారా? నరకం ఉందా లేదమ్మా? అదే బయట వాళ్ళు చెప్పండి, పోయి నరకం ఉందే అంటే చూసా అని అడతారు మనల్ని. నువ్వు చూసావా? పరలోకము నరకము సైతానులారా, మీరే పెద్ద దెయ్యాలు అంటారు మనల్ని. వాళ్ళు నమ్మలేరు, కానీ మనం నమ్ముతున్నాం. ఎందుకనంటే విశ్వాసాన్ని బట్టి అన్నమాట. విశ్వాసం అనేది మనకు సంబంధించింది. బయట వాళ్ళు ఎవరికి తెలియదు. దేవుణ్ణి మనం చూడలేదు, యేసయ్యను మనం కళ్ళతో చూడలేదు, చూడకపోయినా ఆయన ఉన్నాడని మనం నమ్ముతున్నాం. పరలోకాన్ని కళ్ళతో చూడలేదు, బైబిల్లో రాసిన దాన్ని బట్టి ఉంది అని అందరం హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. నరకాన్ని మనం చూడలేదు, అగ్ని గంధకాలు ఉన్నాయని మనం వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం. బిడ్డలారా, నమ్మలేనోళ్ళు కూడా ఉండొచ్చులే ఇక్కడ. ఒకవేళ నేను చూస్తే కానీ నమ్మననేవాళ్ళు ఉండొచ్చేమో. ఒకవేళ నేను నమ్మను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బిడ్డలారా, ఇంకా వాళ్ళకి ఒక వాక్యం చెప్పాలి, ఇప్పుడు అవసరం లేదులే. నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నాం ఇక్కడ. ఎందుకు నమ్ముతున్నామంటే మనకు విశ్వాసం ఉంది. యేసు ప్రభు వారు సమాధిలో నుంచి 3వ రోజు లేచింది మీరు ఎవరు చూసారా? హలో, చూసారండి ఎవరన్నా? అయితే మీరు నమ్ముతున్నారేంది? ప్రభువా, నువ్వు మృతిని గెలిచి పునరుద్ధానుడై సమాధిలో నుంచి లేచినందుకు నీకు స్తోత్రం అట్లా అంటారు కదా అందరూ. మరి మీరు ఎట్లా నమ్మారు? మీరు విశ్వాసం అనేది మనలోనే ఉంటుంది, మనకు సంబంధించింది. ఆ విశ్వాసము ద్వారానే ఇప్పుడు ఈ 15వ సంవత్సరం ఆశీర్వాదాలను కూడా నువ్వు నమ్మాలి ఖచ్చితంగా. మనము ప్రార్థన చేయునప్పుడు మనము అడిగినవి పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల దేవుడు మీకు వాటిని అనుగ్రహిస్తాడు అని రాయబడింది యోహాను సువార్తలో. మనం అడిగేవి పొందామని నమ్మాలి. ఇప్పుడు ప్రభు అంటాడు, ఈ 15వ సంవత్సరంలో హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న బిడ్డల కుటుంబాల్లో కానీ, ఈ ప్రార్థనకు వచ్చి కూర్చున్నటువంటి బిడ్డల కుటుంబాల్లో కానీ, గ్రామంలో నుంచి అక్కడక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రజల కుటుంబాల్లో కానీ, ఈ సంవత్సరం నుంచి మనం ఆశీర్వాదాన్ని అనుభవించి వెళ్ళాలంటే నా దేవుడు ఈ 15వ సంవత్సరంలో ఆకాశము నుంచి ఆహారం అనగా నాకు అవసరమైన వాటిని తీర్చబోతున్నాడు. అప్పులు తీరట్లేదు కదా, ఈ 15వ సంవత్సరంలో అప్పులు తీరిపోతాయని నమ్మాల మర్యాదగా. ఆమేన్ చెప్పండి. కుటుంబంలో భార్యాభర్త సమాధానం లేదు కదా, నా దేవుడు ఈ సంవత్సరంలో మాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ 15వ సంవత్సరంలో గొప్ప కార్యాలు చేస్తానని. నా ఇంట్లో సమాధానం లేదు, దేవుడు ఈ సంవత్సరం నాకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మా తల్లిదండ్రుల్ని మార్చబోతున్నాడు, నా బిడ్డల భవిష్యత్తును కట్టబోతున్నాడు, నా దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ 15వ సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. నమ్మిన వాళ్ళు పొందుకుందరుగాక యేసు నామములో. నమ్మితే హీరో, నమ్మకపోతే పెద్ద గుండు సున్నా, మీ ఇష్టం. ఇంకా ఈ 15వ సంవత్సరం దేవుడు మనకి ఆకాశము నుంచి ఆహారాన్ని సమృద్ధిగా కురిపించి మీ అక్కర్లు తీర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నంబర్ 2, రెండో పాయింట్ పెట్టారు చూడండి. మళ్ళీ అదే అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం. రెండోది చదువుతుందమ్మా. నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఒకసారి. నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు. మోషేతో చెప్తున్నాడు దేవుడు, సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అని చెప్తున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో. అమ్మా, ఇదంతా కూడా 15వ తేదీ జరిగింది, 15వ దినానే జరిగింది. ఇదంతా కూడా 2 నెలల 14 రోజులు వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తిన్నారు. 2వ నెల 15వ తేదీ వాళ్ళకి దేవుడు మన్నా ఆహారంతో పాటు దేవుడు వాళ్ళకి మాంసం కూడా పెట్టాడని రాయబడింది. అక్కడ పూరేళ్లను తీసుకొని వచ్చి వాళ్ళకి సమృద్ధిగా మాంసాన్ని పెట్టాడని బైబిల్లో రాయబడి ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయం మనకేం నేర్పిస్తుందంటే, హోలీ జడ్జి మినిస్ట్రీ మరి 15వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంలో ఈ 15వ సంవత్సరంలో దేవుడు మనకి బిడ్డలారా సాయంకాలం మాంసం, ఎంత మంచి మాట, ఉదయాన ఆహారం, ఈ రెండిటి వల్ల మీరు తృప్తి పొందుతారు. ఈ 15వ సంవత్సరంలో దేవుడు మన పరిచర్యని దీవించి మనలందరినీ తృప్తిపరచబోతున్నాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. 2 సంవత్సరాల క్రితం నాకు బాధ ఉండేది ఈ పరిచర్య మీద. ఎందుకు ప్రభువా, ఎలా ఎందుకో తెలీదు. కోరిన అభివృద్ధి కనబడలేదని, ఎవరో రాలేదని, ఏదో చేయలేదని 2 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, ఇంత మంచి అమూల్యమైన బిడ్డలు నీ చేతిలో పెడితే నువ్వు ఎందుకు రాలా అంటున్నావు? సమయం వస్తుంది,
నువ్వు తృప్తి పడే రోజు ఒకటి వస్తుంది. ఉన్నదాంతో నువ్వు తృప్తిగా ఉండు, నేను రాబోయే రోజుల్లో నీకు నీ ఆశను తీరుస్తా అని ప్రభు చెప్పుకుంటా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 15వ సంవత్సరాన మనందరమీ దేవుని దయ వల్ల తృప్తిని అనుభవించబోతున్నాము యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. సేవలో తృప్తి, కుటుంబంలో కూడా తృప్తి. మాకు వద్దులే, మీరే తీసుకున్నాను చూస్తున్నారు. మీరు నీకే కదా 15 సంవత్సరం వచ్చింది, మీ చర్చి కదా అన్నాడు చూస్తున్నారు. చర్చిదే కాదు, వాక్యం మన ఇంట్లోది కూడా. మీరు ఇన్ని సంవత్సరాలు ఏ విషయంలో కొరత కలిగి ఆ ఒక్కటి తిరిగితే బాగుండు, ఆ ఒక్కటి జరిగితే బాగుండు, ఇంకెంతకంటే నాకేం అవసరం లేదు, అదొక్కటి జరిగిపోతే నేను మనశ్శాంతిగా ఉంటా, ఈ మనిషి మారి చర్చికి వస్తే మనశ్శాంతిగా ఉంటా, నా ఇల్లు కట్టబడితే మనశ్శాంతిగా ఉంటా, నా బిడ్డలు ఇది జరిగితే మనశ్శాంతిగా ఉంటా, పిల్లలు పుడితే మనశ్శాంతిగా ఉంటా అని ఏ విషయంలో మనము తృప్తి లేకుండా కొరతలతో బ్రతుకుతున్నామో, నమ్మిన వాళ్ళకి చెప్తున్నా బిడ్డారా, అందరికి కాదు, నమ్మిన వాళ్ళకి చెప్తున్నా, నమ్మే వాళ్ళకి చెప్తున్నా, ఈ 15వ సంవత్సరంలో దేవుడు మన కొరతలు తీర్చి ఉదయానం ఆహారము, సాయంకాలం మాంసం. ఆమేనండి. ఉదయాన సాంబార్ ఇడ్లీ, ఉదయాన ఆహారం, సాయంత్రం మాంసం. ఉదయమున ఆహారం, సాయంకాలం మాంసం తిని మీరు తృప్తి పొందుతారు అని. అంటే దాని అర్థం ఏంటమ్మా, జీవనోపాధి సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ సంవత్సరం మన కుటుంబాల్లో తీర్చబోతున్నాడు యేసు నామములో. ఎందుకో మీలో కొంతమందికి ముఖంలో నమ్మకం రావట్లా. ఎట చెప్పాలి? ఇంకా బైబిల్లో ఒక వాగ్దానం ఉందమ్మా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, చెప్పండి, మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ఇస్సాకుతో దేవుడు ఏం చెప్తాడంటే, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెనో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతన్ని క్రమక్రమముగా అభివృద్ధి చేయుచూ వచ్చెను. మరి యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడైనని రాయబడింది. ఇంకా మొఖాలు మారట్లా. ఇంకా చెప్తా, యోబు గురించి ప్రభు ఏమంటాడంటే, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో యోబు గొప్పవాడని రాయబడింది. యోబుకి 1000 గొర్రెలు, 1000 ఒంటెలు, 1000 ఎడ్లు, 100 మంది పనివారు, బహు విస్తారమైన ఆస్తి కలిగి ఒక దిక్కు అతనే గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడని బైబిల్లో రాయబడింది. దావీదు గారు మొట్టమొదట్లో గొర్రెలు తోలుకునేవాడు. దినాలు గడుస్తూ ఉండగా, ముందుకు వెళుతూ ఉండగా రాజుగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బానిసగా ప్రారంభించబడిన యోసేపు జీవితాన్ని ఐగుప్తుకు ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు యేసు నామములో. చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టిన అబ్రహాం లింకన్ని అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చేశాడు దేవుడు యేసు నామములో. నమ్మితే నీవు కూడా పొందుకుంటావు. నమ్మకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే అయిపోతాం బిడ్డ. ప్లీజ్, 15వ సంవత్సరం దేవుడు మనకు కొన్ని వాటిని ఏమంటారు, సంవత్సరంకి ఒకసారి ఇచ్చే వాటిని ఏమంటారు, బోనస్లా. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, ఆఫీసులో పనిచేసే వాళ్ళకి సంవత్సరానికి మరి 500 1000 రూపాయలు శాలరీలు పెంచుతా బోనస్లు ఇస్తారు లాస్ట్లో, కొత్త సంవత్సరం పెట్టేటప్పుడు. అలా దేవుడు మనకి 15వ సంవత్సరంలో ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. నేనైతే నమ్ముతున్నారో లేదా మీరు చూసుకోండి. దేవుడు మనకి రెండో విషయం చెప్పేది ఏంటంటే, ఈ 15వ సంవత్సరంలో జీవనోపాధి సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి, ఏ కొరతలలో మనం ఉన్నామో ఆ కొరతలు ఈ సంవత్సరం తీర్చబట్టడం వల్ల మనం అనుకుంటామంట, ఎంత మంచి మాట. ఆ పైన నిర్గమకాండం 16-12 తర్వాత చదువుకుంటూ వస్తే, మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు అని రాయబడింది. నేను ఈ కార్యాలు చేసి సాయంకాలం మాంసం ఇస్తాను, ఉదయాన్ని ఆహారం పెడతాను, ఈ రెండు మీరు తినడం వల్ల నన్ను ఏమనుకుంటారంటే, అయ్యో మేము ఆరాధించే దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు అని చెప్పాడు అక్కడ. అంటే దాని అర్థమైంది, ఈ 2015 అంటున్నా, ఈ 15వ సంవత్సరంలో ఈ పరిచర్య 15వ సంవత్సరంలోకి వచ్చింది కదా. ఈరోజు ఈ ముందున్న 15వ సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో చేయబోయే అనేక అద్భుతాల కార్యాలను చూసి మీ నోటితో మీరే ఏమంటారు తెలుసా, నేను ఆరాధించే దేవుడే గొప్ప దేవుడు, దేవుడు స్తోత్రం కలుగునుగాక. నాకు చేస్తాడో చేయడో అనుకున్నాను కానీ, అమ్మో నాకు కూడా చేశాడు నా దేవుడని మీరు కూడా యెహోవాయే దేవుడని ఒప్పుకుంటారు ఈ సంవత్సరము. మీకు ఉదయాన ఆహారం, సాయంకాలాన మాంసం, జీవన సంబంధమైన ప్రతి అక్కర నా దేవుడు మీ కుటుంబాల్లో తీర్చబోతున్నాడు యేసు నామములో. అవును, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమనుందమ్మా? మనకు అసాధ్యమైంది ఏమో ఉండొచ్చేమో, కానీ దేవుడికి మాత్రం అసాధ్యమైందే లేదు. మన ఇండియా వాళ్ళకి విశ్వాసాన్ని పోయాలంటే చాలా కష్టం.
ఇంక దేవుడు నాకు ఈ బాధ్యత పెట్టాడు, భుజాన్ని మీద వేసాడు. ఇంకా మీకు లాస్ట్ కన్నా కొంచెమన్నా వసద్దో రాదో నాకు తెలియదు, ప్రస్తుతానికి చిన్న పల్లవన పాడదాం. ఇప్పుడు నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా అనే అనే పల్లవ పాడితే మీకు కొంచెం హుషారు వస్తుంది. అవును సార్ పాడండి అనేవాళ్ళకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూసారా, పాడమని అట్ట కోరుకుంటున్నారు మీరు. నీకు అసాధ్యమైనది లేదు 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 అనే పాట, ఆ పాట పాడదాం. ఇట్లారా, కానుకలు దేవునికి సేవ కోసం కానుకలు వెయ్యాలి అనే మనసు మీకుంటే ఉంటేనే అమ్మా ఇబ్బంది ఏం లేదు. దేవుడు మీకు తెచ్చి ఉంటే హృదయపూర్వకమైన కానుకలు ఈ పాట పాడేటప్పుడు మీరు ప్రభువు సమర్పించండి. మరి జాన్పాల్ అన్న వీళ్ళు వస్తారు మీ మధ్యలోకి వెళ్ళినట్లాగా చిన్న పల్లవి పాడతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు జీమని పెడతాముడా. నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేనే. తమ్ముడు అన్న, ఆ తమ్ముడు కాదు, తల్లే నువ్వు కొత్త కదా మన బిడ్డలకి చెల్లెలు ఎవరికైనా కుమారమ్మ నువ్వు తీసుకోలేకపోతే బిడ్డ కొత్త వాళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళు. నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేనే. నువ్వు వెనక నుంచి రా పొన్న అన్న, నువ్వు వెనక నుంచి రా. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సాధ్యమైనది లేనే లేదు లేదు. తోడి రాగం తమ్ముడు, తోడి. శాశ్వత కృపను నాపై చూపితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. శాశ్వత కృపను నాపై చూపితివి. చప్పలు కొట్టండి అమ్మా, మీకోసమే పాడింది, మీకోసమే పాడింది, చప్పలు కొట్టండి. స్తోత్రం. భూమి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు. సాగరు పాడు, సాగరు భలే ముందు వచ్చేది ఈరోజు పాట పాడతాను, ముందు వచ్చే అందరికంటే గట్టిగా పాడు. నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు లేదు. తొలి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. నీ కుమార్తెకి దేవుడు ఉద్యోగం ఇస్తాడు అంటే, నీవు కట్టుకోలేని ఇల్లు, ఆగిపోయిన ఇల్లు దేవుడు పూర్తి చేస్తాడు ఈ 15వ సంవత్సరం యేసునామములో. చదివే నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ముందుకెళ్తారు యేసునామములో. నీకు నీ భర్తకి సమాధానం కలుగుతుంది యేసునామములో. హల్లెలూయా. విశ్వాసం, 15వ సంవత్సరంలో విశ్వాసం. గ్లోరీ. గొర్రెల దొడ్డి నుండి దావీదును తీసినావు, దేశమును పరిపాలించే రాజుగా చేశావు. ఎన్నిసార్లు వాక్యాలన్నా మనకు విశ్వాసం రావట్లా. గొర్రెల దొడ్డి నుండి దావీదును తీసినావు, దేశమును పరిపాలించే రాజుగా చేశావు. క్షేమమనునది ఎరుగని పేదవాని నైన నన్ను నీ ప్రజలకు కావలి వానిగా చేసితివే. క్షేమమనునది ఎరుగని పేదవాని నైన నన్ను నీ ప్రజలకు కావలి వానిగా చేసితివి. నీకు అసాధ్యమైనది లేనే లేదు
లేదు, నీకు అసాధ్యమైనది లేనే. కొంతమందికి ఒక్క చెయ్యే పని చేస్తుంది, రెండో చెయ్యి అయిపోయినట్టుంది. రెండో చెయ్యి కొడుతుంది, కొట్టు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే. డైరెక్టర్ గారు హుషారు ఉండు. లేదు, నీకు అసాధ్యమై ఇంకొక వచ్చిన పాడతా తమ్ముడా. నీకు అసాధ్యమైనది లేని లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేని లేదు, లేదు. శాశ్వత కృపను నాపై చూపితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. చప్పలు కొడదాం. 15వ దినమున ఇశ్రాయేలుకి దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించడం ప్రారంభించాడు బిడ్డ. అదే 15వ రోజు ఉదయం ముందు ఆహారం, సాయంకాలం మాంసం పెట్టడం ప్రారంభించాడు. ఈ 15వ సంవత్సరం దేవుడు మనకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు యేసునామములో. గ్లోరీ. 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు అనుభవించబోతున్నాం యేసునామములో. గాఢాంధకారములోను కాంతులీన చేయగలవు, రాతి బండ నుండి సైతం ఊటలను పుట్టించగలవు. రాతి బండ నుండి ఊటలను పుట్టించగల యేసు. గాఢాంధకారములోను కాంతులీన చేయగలవు, రాతి బండ నుండి సైతం ఊటలను పుట్టించగలవు. శ్రమలలోయలో నడిపి దీన మనస్సునిచ్చినావు, సియోను శిఖరము వైపుకు నడుపుచుంటివి. శ్రమలలోయలో నడిపి దీన మనస్సునిచ్చినావు, సియోను శిఖరము వైపుకు నడుపుచుంటివి. నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు. శాశ్వత కృపను నాపై చూపితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. తొలి విమాన ప్రయాణ భాగ్యం నాకిచ్చితివి, నేల నుండి ఆకాశముకు హెచ్చించితివి. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. దీనులను నేల నుండి లేవనెత్తువాడా, బలహీనులను బలవంతులుగా మార్పు చేయువాడా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, లేనే లేదు. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు చూస్తున్నాం. అమ్మ, మనం పాడిన పాటలోనే దీనులను నేల నుండి లేవనెత్తువాడని, బలహీనులను బలవంతులుగా చేసే దేవుడని ఇంత చక్కగా పాడుకుంటా కూడా పాస్టర్ గారు అంత ఈజీగా చెప్పేస్తున్నాడు, ఆహారం కురిపిస్తాడంట, అవసరాలు తెరుస్తాడంట అనుకున్నారంటే మీరు పోగొట్టుకుంటారు. దయచేసి నమ్మి వెళ్ళండి. ఈ 15వ సంవత్సరంలో దేవుడు మన జీవనోపాధి సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి కొరతలు తీర్చి, ఇదంతా నా కోసం చేసింది నా దేవుడే, నా దేవుడే నన్ను ఇలా చేశాడని మనం దేవుణ్ణి గుర్తించేటట్లుగా గొప్ప కార్యాలు దేవుడు మీ కుటుంబంలో చేయబోతున్నాడు యేసు నామములో. 3వ పాయింట్ బిడ్డరా, 3వ పాయింట్ చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ నేను చెప్పిన మాట మీరు అండర్లైన్ చేసుకోండి బిడ్డరా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వాక్యంలో,
ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదనో. 15 అండర్లైన్ చేసుకోండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదనో, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదనో. హిజ్కియా రాజు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. మరణకరమైన రోగం చేత పీడితుడై చనిపోతావు, నువ్వు బ్రతకవు అని దేవుడు చెప్పిన తర్వాత గోడ తట్టు ముఖం తిప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దైవజనుడి ప్రార్థన ఆలకించి ప్రభు చెప్తున్నాడు ఆ రాజుతో, హిజ్కియా, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్, నువ్వు ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావు, చనిపోవు. ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఏ రాజు గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ శత్రు దేశం గురించి భయపడుతున్నావో, నిన్ను కానీ ఈ పట్టణాన్ని కానీ ఆ శత్రు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డారా, ఈ వాక్యంలో నుంచి ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, హోలీ జడ్జి మినిస్ట్రీ ముందున్న 15వ సంవత్సరంలో హోలీ జడ్జి మినిస్ట్రీ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చిన అనేక మంది బిడ్డల జీవితాల్లో కూడా మనకు దేవుడిచ్చే ఆ వాగ్దానం ఏంటంటే, అమ్మా, ఈ సంవత్సరం గొప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవించబోతున్నాము యేసు నామములో. ఆయుష్యము పొడిగిస్తాడు అని చెబుతున్నాడు. మనకి నమ్మాలా పడలేదా? మీ ఇష్టం. ఇంకా తర్వాత చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. థైరాయిడ్ బిడ్డారా, కొంచెం ఈ మధ్యకాలంలో వచ్చి ఇబ్బంది పడే చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఆల్రెడీ మనకి ఆనంద తైలం దేవుడు ఇచ్చాడు. నమ్మకంతో ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుని తాగతా మీరు 15 సంవత్సరాలు నడుస్తూ ఉంటే ఈ ఆశీర్వాదకరమైన ఈ సంవత్సరంలో హిజ్కియా రాజు పొందుకున్న గొప్ప ఆయుష్ని, 15 సంవత్సరాల బలమైన ఆయుష్ని దేవుడు మనకు కూడా ప్రసాదించబోతున్నాడు యేసు నామములో. ఈ 15 సంవత్సరంలో మనము బిడ్డలారా గొప్ప ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా దుష్టుని నుండి కూడా కాపుదల, విడుదల ప్రభు మనకి ప్రసాదించబోతున్నాడు. అష్షూరు రాజు ఎవరంటే సాతాను. అష్షూరు రాజు ఎవరికి సాదృశ్యం? దుష్టుడికి సాదృశ్యం. నిన్ను ఏ వేడిపిస్తున్నాయి? వేటి వల్ల నువ్వు ఏడుస్తున్నావు? వేటి వల్ల దిగులు పడుతున్నావు? వేటి వల్ల కుంగిపోయావమ్మా? అప్పుల వల్ల కుంగిపోయావా? మనశ్శాంతి లేకపోయినందుకు కుంగిపోయావా? బిడ్డల బ్రతుకు బాగలేనందువల్ల కుంగిపోయావా? భర్త చూసుకోకపోవడం వల్ల కుంగిపోయావా? నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయి కన్నీళ్ళతో ఉన్నావో, ఈ 15వ సంవత్సరంలో ఇంకా గొప్ప ఆయుష్ని, ఇంకా కాపుదలని, విడుదలని దేవుడు మనందరికీ అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి నేను చెప్తుంటా, మా అత్తకి పిల్లలు లేకుండా ఆపరేషన్ కానీ కానుపు కానీ దేవుడే చేశాడని చెప్తాడు. ఇప్పుడు సాక్షి ఉంది కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నేను సాక్షి ఇక్కడే ఉంది. మా అత్తమ్మ వెళ్ళారా, ఆమెకి 2వ కానుపులో, మరి 3వ కానుపులో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చి బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి డాక్టర్లు అంతా చచ్చిపోద్దని చెప్పేశారు. సంతకాలు పెట్టి చేసుకున్నారు. అప్పుడప్పుడు చెప్తుంటే నేను విన్నాను, పాస్టర్ మీకు చెప్పేది, దేవుడు మన జీవితంలో చేస్తాడని నమ్మితే కదా. డాక్టర్లు అందరికీ అర్థమైపోయింది, కత్తి పెడితే ఇబ్బంది అయిపోద్ది, ఖచ్చితంగా చనిపెట్టుందని అందరూ సంతకాలు పెట్టి చేసుకున్నారు. వాళ్ళు కూడా చూడలేక, ఆ ఉబ్బిపోయిన దాన్ని చూడలేక, ఆ ఉబ్బిపోయిన బాడీని గమనించలేక, బాధ చూడలేక, బ్రతికితే తీసుకెళ్తాం, లేకపోతే అయిపోద్ది కానీ చేసేయండి అని చెప్పారంట. బిడ్డలారా, మరి డాక్టర్లు ఆపరేషన్ చేద్దామని అన్నీ సమకూర్చుకునే లోపే అత్త కన్నీళ్ళు విడిచి దేవుడితో ప్రార్థన చేసుకుంటా, కన్నీళ్ళు విడిచి ఏడుస్తా, ఆమె దేవుని మీద ఆశ్రయించి ఆధారపడడం వల్ల కత్తి పడకుండా సులువైన కానుపుని దేవుడు ఇచ్చాడు యేసు నామములో. ఆపరేషన్ చేస్తేనే కానుపోవద్దని చెప్పిన ఆ సందర్భంలో మరి అత్తకి ఆ టైంలో కల వచ్చిందంట. ఎవరో ఆకాశం నుంచి నర్సులు వచ్చినట్టుగా, వాళ్ళు ఆపరేషన్ చేసినట్టుగా, నీకేం కాదమ్మా, అంతా బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడే కొద్ది గంటల్లోనే గొప్ప అద్భుతం జరిగి 2 బిడ్డలు పుట్టారు. కావాలి పిల్లలు. ఒక బిడ్డ బ్రతికాడు, ఒక బిడ్డ చనిపోయాడు అన్నమాట కడుపులోనే. ఇప్పుడు ఆ బ్రతికిన బిడ్డ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇంకొక బిడ్డను కన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ వల్ల ముద్దులు తమ్ముడు. ఆ సందర్భంలో అత్త చనిపోవాల్సింది. రోగాలు తగ్గించడని మీరు అనుకుంటారు, బాగు చేయలే అని మనం అనుకుంటాం. మన దేవుడు ఎవరో తెలుసా? నేటికి గొప్ప కార్యాలు చేసే సజీవుడు యేసు నామములో. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధిలో నుంచి అయినా, రోగములో నుంచి అయినా, భయంకరమైనటువంటి వ్యాధుల్లో నుంచి అయినా ఎప్పటికీ మనల్ని రక్షించడానికి మన దేవుడు సమర్థుడు. మన దేవుడు చచ్చిపోయి ఉన్నాడు దేవుడా, బతుకునే దేవుడు మన దేవుడా? ఒకప్పుడు బతుకుండేవాడు, ఇప్పుడు చచ్చిపోవడానికి కాదు. మన దేవుడు సజీవుడు కదా, జీవము గల దేవుడు కదా, మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు. ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడితే ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఈ 15వ సంవత్సరంలో నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని, ఇస్తానని మనకు ప్రమాణం చేస్తున్నాడు యేసు నామములో. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇస్తా,
శత్రువు చేతిలో పడకుండా, దుష్టుడి చేతిలో పడకుండా నిన్ను కాపాడి, నిన్నే కాదు నీ పట్టణానికి కూడా, అనగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీకు కలిగిన సమస్తాన్ని నేను కాపాడుతాను ఈ 15వ సంవత్సరంలో అని చెప్తున్నాడు దేవుడు మనకి. 15 ఇంక ముందు కూడా కాపాడతాడా అమ్మా? 17 అని 15 అంటే 15 ఒక్క సంవత్సరం అని కాదు, ఇక మీదట ప్రాముఖ్యంగా ఈ 15వ సంవత్సరంలో మనకి ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, ఆదరణ, విడుదల, అలాగే దుష్టుడి నుంచి కాపుదల, మన పిల్లల జీవితంలో కానీ వాడి మరి సాతాను సంబంధమైన కార్యాలు ఏవీ జరగకుండా మన కుటుంబాన్ని సమృద్ధిగా కాపాడడానికి మన దేవుడు మనతో ఉన్నాడని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన ముందున్న ఈ 15 సంవత్సరంలో ఈ వాగ్దానాలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించి ఇవన్నీ చేసింది నా దేవుడే, ఆయనే నిజమైన దేవుడిని సాక్ష్యం చెప్పేటట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎన్ని చెప్పాను మొత్తం ప్రస్తుతానికి? ఎన్ని చెప్పానో 3. ఈ 15వ సంవత్సరంలో మొదటిది, ఈ 15వ సంవత్సరంలో వాక్యం అనే ఆహారం సమృద్ధిగా మనకి ఇవ్వబోతున్నాడు. అవసరమైన ప్రతి ఆశీర్వాదం, అద్భుతాన్ని ఆకాశం నుంచి కురిపించి మనల్ని దేవుడు దీవిస్తాడు. మొదటిది. రెండోది, ఈ 15వ సంవత్సరంలో ఉదయాన ఆహారము, సాయంత్రకాలం మాంసం కదా, అంటే జీవనోపాధి సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చి మన కొరతలు తీర్చి ఇవన్నీ చేసింది నా దేవుడే అని గుర్తించేటట్లుగా, నువ్వు దేవుణ్ణి గుర్తించేటట్లుగా ఈ సంవత్సరం గొప్ప కార్యం చేయబోతున్నాడు. మూడోది, ఈ 15 సంవత్సరంలో నువ్వు గొప్ప ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుభవించబోతున్నావు యేసు నామములో. ఏ యాక్సిడెంట్లు కాకుండా, ఏ ప్రమాదాలు నీ కుటుంబాన్ని సమీపించకుండా నీ దేవుడు నిన్ను కాపాడడానికి అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మి స్వతంత్రించుకొని వెళ్ళుదము గాక. అంత మాత్రమే కాదు, దుష్టు నుంచి కాపుదల, శత్రువుల నుంచి విడుదల, నెమ్మది, సమాధానం నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి పడిపోతున్న వ్యాపారాలు లేవనెత్తి, కూలిపోతున్నటువంటి జీవన పరిస్థితులు కట్టుకట్టి మరలా ఆశీర్వాదకరంగా మార్చి రెస్టోర్ చేసి నిన్ను మరలా దీవెనకరంగా నడిపించాలని ఆయన మాటిస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మి స్వతంత్రించుకొందురుగాక. 15వ సంఖ్య యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడు 4వది చూద్దాం. 4వది, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యంలో నేను చదివే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు, అక్కడ 13వ దినాన 14వ దినాన కూడుకొని ఉంటుంది, అయితే మనకు అది అవసరం లేదు. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13-16 రోజుల్లో కూడుకొని 15వ దినమందు, అంటే 15వ రోజు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి అని రాయబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పింది జాలే అన్నాడు, అల్లులే అన్నాడు ఒకసారి గట్టిగా. మా అత్తకు అర్థం కాల, మీకు అర్థమైంది కదా, మీరు ఆన్లో ఉన్నారు కాబట్టి అర్థమైంది. మా అత్త ఫ్లోలో చెప్పేసింది, చెప్పింది జాలి ఆఫ్ అయ్యా అంటే అల్లులు చెప్పండి, మా అత్త అల్లులు అనేది మా అత్తకు అర్థం కాలేదులే. అమ్మా చెప్పండి, కొంచెం చెప్పండి, అల్లులు చెప్పండి. మీకు ఇంకా రెడీ కాలేదులే, అందుకని నేను చెప్తా ఉంటాను. నా టైం కూడా కాల, 53 నిమిషాలు అయినా స్టార్ట్ చేసి 10 నిమిషాలు ఖచ్చితంగా ఆపేస్తా. అమ్మా, దేవుని వాక్యమే కదా మనకు జీవం, దేవుని వాక్యం కదా మనకు శక్తి. 15వ సంఖ్య యొక్క ఆశీర్వాదాల్లో 4వది ప్రభు చెప్తున్నాడు. షూషను కోటలో ఉన్నటువంటి యూదులు, ఎస్తేరు రాణి కాలంలో షూషను నందున్నటువంటి యూదులు బహు ప్రమాదాన్ని, మరణకరమైన పరిస్థితులు తప్పించుకొని 15వ రోజు 15వ తేదీ నెమ్మదిని పొందుకున్నారంట. 15వ తేదీ ఏం పొందుకున్నారు? నెమ్మదిని పొందుకొని సంతోషిస్తూ విందు చేసుకున్నారని రాయబడింది. హామాను నుంచి, దుష్టుడైన హామాను వధ నుంచి తప్పించుకున్న ఇజ్రాయేలీలు శత్రులందరినీ నిర్వీర్యం 13వ తేదీ 14వ తేదీ అందరూ దూరాల నుంచి వచ్చి షూషన్ కోటలో కూడుకొని 15వ రోజు విందు చేసుకొని, బిర్యానీలు వండుకొని సంతోషంతో నెమ్మది కలిగి భుజించారని వాక్యంలో రాయబడింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. బైబిల్లో ఏ మాట రాయించినా దానికి ఒక వాల్యూ ఉంటుందమ్మా. 15వ దినమే ఎందుకు వాళ్ళు విందు చేసుకున్నారు? 3వ రోజు అని రాస్తే తప్పే ఉంది. 1వ తేదీ 2వ తేదీ కూడుకొని 3వ తేదీ విందు చేశారంటే సరిపోయిండేది నెమ్మత్తాను. 15వ తేదీ అసలుడా తీసుకోవాలి మనం దాన్ని. 15లో కూడా దేవుని ఆశీర్వాదం దాగుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకు 16 వస్తే 16 తీసుకొని వస్తా, ఇస్తే ఇబ్బంది ఏముంది? 16 కూడా ఉంది మనకి, 17 కూడా ఉంది. అన్ని సంఖ్యలు దేవుడివే, 1 నుంచి అనంతం వరకు అన్ని దేవుడే వెళ్ళారా. కాబట్టి 15వ రోజు నెమ్మది, అనగా దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలు, హోలీ జడ్జ్ మినిస్ట్రీకి ఈ 15వ సంవత్సరం నుంచి మునుపెన్నడూ చూడనంత నెమ్మది మన కుటుంబాల మీద, మన సంఘం మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు యేసు నామములో.
ఆమెన్ చెప్పేదానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఆమెన్ చెప్పేదానికి కూడా ఇబ్బంది అయిపోయిందా? గట్టిగా చెప్పండి ఒకసారి హల్లెలూయా అని. హల్లెలూయా. ఈ 15వ సంవత్సరంలో మనకి ఏమి సార్ దేవుడమ్మా? నెమ్మది, సంతోషం. ఎందుకని? ఇన్ని సంవత్సరాలు వేదన అనుభవించావు, ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నావు, కుటుంబం ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే అనారోగ్యాల ద్వారా కావచ్చు. శాంతి లేదు, నెమ్మది లేదు. ఎందుకు బతుకున్నామా అని, ఎందుకు ఈ జబ్బు వచ్చింది, సస్తే పోకుండా అని ఎన్నోసార్లు చనిపోవాలని కోరుకున్నావు. నెమ్మది లేదు, ఆదరణ లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. ఈ 15వ సంవత్సరంలో ఆ ఇజ్రాయేలీలు లేదా శోషణలో ఉన్నటువంటి యూదులు 15వ తేదీ పొందిన నెమ్మది ఈ 15వ సంవత్సరంలో మన కుటుంబాల మీద దేవుడు విస్తారముగా పోయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నెమ్మదినివ్వాలంటే ఎవరు కావాలి? జీవితంలో మన జీవితంలో ఎవరు రావాలి? దేవుడు రావాలి. మా పాస్టర్ అంత మంచోడు అంటే టీవీలు చూసుకుంటా ఉండండి, నేను మీకు నెమ్మదిస్తూ ఉంటాను చెప్తాడా? అబ్బాలే పాస్టర్ దొరికాడు మనకు, ఎట్టయినా ఉండొచ్చు అంటే మనము నెమ్మది మాత్రం శుభ్రంగా పోస్తాడంటే దేవుడు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పాలా, అసలు టచ్ చేయలే ఈరోజు అమ్మా. మళ్ళీ అట్టనుకో పక్కన మనం ఎట్ట చేసినా అని కాదు, మనం కూడా కాస్త దేవునికి అందుబాటులో ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, ప్రభు కోసం నిలబడాలి, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, లోకము ఎదుట లోకము నుంచి వేరే ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో నాకు నచ్చిన ఒక మంచి మాట ఉంది, నాకు నచ్చిన మాట. అదే మాట తెలుసా? యూదుల విధులు వేరు, సమస్త ప్రజల విధులు వేరు అని ఉంటుంది బైబిల్లో. హలో, బతుకుండారా? యూదుల విధులు వేరు, సమస్త ప్రజల విధులు వేరు. మనం లోకంలో నుంచి వేరు చేయబడ్డాం. మనం యేసు బిడ్డలం కదా, దేవుని చేత మనం రక్తంలో కడగబడి, యేసు రక్తంలో కడగబడి ప్రత్యేకించబడ్డాం. ఇక లోకస్తుల కార్యాలు, యేసును ఎరగని బిడ్డల కార్యాలు మనలో ఉండకూడదంట. ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి మనం. అలా ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తున్న నీ జీవితంలో చిన్న చిన్న బలహీనతలు ఉంటే సారీ చెప్పి కడిగేసుకుంటే తీసేస్తాడులే, అది వేరే సంగతి. అటు కాకుండా ఇష్టానుసారంగా పోతా ఉంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. అలా కాకుండా నువ్వు దేవుని సమర్పించుకుంటే ఈ 15వ సంవత్సరంలో ఎప్పుడు చూడనంత నెమ్మది చూడబోతున్నావు యేసు నామములో. నీకు 5 సవర్ల బంగారం కానీ ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోతావు అనుకో, 5 సవర్ల బంగారం ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు యేసయ్య. ఈ సంవత్సరంలో ఈ 15వ సంవత్సరంలో అద్భుతం ద్వారా నీవు నెమ్మదిని అనుభవిస్తావు. నా కొడుకు పెళ్ళితే చాలు అండి పాస్టర్ గారు, అదొక్కటే అనుకున్నావు కదా, ఈ సంవత్సరంలో అయిపోద్ది యేసు నామములో. అంతే. ఇంకా నెమ్మది చూస్తావు ఈ సంవత్సరం, సంతోషాన్ని చూస్తావు ఈ సంవత్సరం. నమ్మాలా పడేది నేను చెప్పే ప్రతి మాట మీరు లోపలన్నా కనీసం ఆమెను అనుకోండి. కొత్తగా ఉండొచ్చు మీకు, ఏందేందో 15లో ఇన్ని జరుగుతాయా, ఈ 15 అంట 15 అంటున్నాడు. అట్టొద్దు మీకు. ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి మనకు అది అవసరం లేదు. చేస్తాను అని దేవుడు మనకు చెప్తున్నాడు. మన ముందున్న సంవత్సరం మనకు దీవెనకరమైన సంవత్సరం యేసు నామములో. ఓ హోలీ జడ్జి సామ్రాజ్యమా, ఓ హోలీ జడ్జి బిడ్డలారా, మనకు ముందున్న సంవత్సరం దీవెనకరమైన సంవత్సరం. మీరు బహుగా నెమ్మది పొందే సంవత్సరం. అప్పుల చేత చితికిపోయిన మీ జీవితాలకి తృప్తిని, సంతోషాన్ని చూడబోయే సంవత్సరం మీ ముందుంది. నమ్మి స్వతంత్రించుకొందురు గాక. నెమ్మదినిస్తాడా? నెమ్మదితో పాటు సంతోషాన్ని కూడా ఇస్తాడంట. శోషణలో ఉన్న యూదులు హోసన్నా ఐ కమాండ్ యు అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మనం తినలా, ఇంకా మన టైం ఉంది, బయటికి రా, ఇప్పుడే బయటకు తల్ల, బయటరా. చీకట్లో ఉండే మొహాలు నాకు కనపట్లేదు కాబట్టి తప్పించేసుకున్నారా? ఇట్లా మాట్లాడితే కొంచెం నా మైండ్లోకి వస్తారు. నేను సభల్లో మాట్లాడినట్టు గమ్ము వెళ్ళిపోతున్నాను అనుకో. ఎంతమంది ఎట్లా తెలుసా, కొన్ని పక్షులు అయితే ఆటోమేటిక్గా ఎప్పుడో వెళ్ళిపోయినాయి, చిన్నగా సౌండ్లు వస్తున్నాయి పక్క నుంచి. అట్లా ఉండకూడదు మనం. కొంచెం హుషారుగా ఉంటే కదా మీరు. లాస్ట్ మూమెంట్ కదా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 15వ రోజు మీకు నెమ్మది, 15వ తేదీ మీకు సంతోషం. నేను నమ్మలే పాస్టర్ గారు ఎన్నో మాట. సార్ ఎందుకు నా మాటలు చెప్తారంటే నమ్మను సార్, నన్ను ఇక మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను ఒప్పుకొని ఇంకా నన్ను చెప్పలేను ఇంకా. అంతే, మీరు నమ్మాలి, నమ్మి మీరు పొందుకోవాలి. శోషణ నందున్న యూదులు 15వ తేదీ నెమ్మదిగా సంతోషంతో విందు చేసుకున్నాడని రాయబడింది. విందు చేసుకున్నారు, పార్టీ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టం తొలగిపోయింది, వాళ్ళ బాధలు తొలగిపోయాయి, వాళ్ళ కన్నీళ్ళు తొలగిపోయాయి. బిడ్డలారా, ఈ 15వ సంవత్సరంలో కూడా మనము నెమ్మదిని పొందుకొని సంతోషంతో విందులు చేసుకునే రోజులు మనకు ముందున్న యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 15వ సంవత్సరం పెట్టిన ఫస్ట్ రోజే దేవుడు మనకి ఏట మాంసం తీసుకొచ్చాడు యేసు నామములో. తిని నెమ్మదిగా పోండి ఇక్కడి నుంచి. ఒక బిడ్డను వాడుకొని జంతువులు తెచ్చాడు. వచ్చే సంవత్సరం 2 జీవాలు వచ్చును గాక యేసు నామములో. ఆ సంవత్సరం తర్వాత
3 ఈ రకంగా పెంచుకుంటా పోయి ప్లేట్ల దగ్గర నిలబడి మొక్కలు పడలేదని ఒకరినొకరు కొట్టుకొని వద్దులే అంత బాధలు. మళ్ళా మనం విందులు చేసుకుంటాం ఈ సంవత్సరం. ప్రభు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో పార్టీలు చేసుకునేంత ఆనందాన్ని, మీరు మీ కష్టాన్ని మర్చిపోయే ఆనందాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని మీరు అనుభవించుదురుగాక. అక్క, నా మాట మీద నమ్మకం వద్దమ్మా, దేవుడి మీద నమ్మకం ఉంచండి. మన దేవుడు ఎంత ప్రేమగలలోడో నేను మీరు వాక్యం ద్వారా విన్నారు. దేవుడు లోకముని ఎంతో, అసలు నిజంగా వాక్యం మీకు అర్థమైతే ఈరోజు చెప్పే వాక్యం గుండెలు దూసుకుపోద్ది యేసునామములో. అంతే, మీకు డౌట్ కూడా రాదు. నిన్న పూర్తిగా మీరు వాక్యం వినుంటే, మనం ఆయన పిల్లలమమ్మా, మనం ఆయన కూతురుమి, కొడుకులమే, మనం ఆయన వారసులమి, మనం ఆయన రక్తం చేత కడగబడ్డ వాళ్ళమే. ఎంత మంచి మాటలు. మనం ఆయనకి సంబంధించిన వాళ్ళమే. ఆయన విలువ పెట్టుకున్నాడు, ఆయన సొత్తు మనం. ఇంత ప్రేమగల తండ్రి నీ కోసం ఈ 15వ సంవత్సరం గొప్ప కార్యాలు చేయడా, సంతోషం ఇవ్వడా, నెమ్మది ఇవ్వడా, విందు చేసుకునే కృప నీకు ఇవ్వడా? ఆ బాధ కన్నీరు యేసునామములో ముందున్న 15వ సంవత్సరం కొట్టివేయబడును గాక. 4 అయిపోయింది. చివరి పాయింట్ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను బిడ్డలారా. చివరి పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాను. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వాక్యం. నేను చదివే మాట అండర్లైన్ చేసుకోండి బిడ్డ. మొదటి నెల 15వ దినమున, ఇక్కడ కూడా మొదటి నెల 15వ తేదీ. మనం ఫస్ట్ 3వ వాక్యంలో 2వ నెల 15వ తేదీ, ఇప్పుడు ఇక్కడ మొదటి నెల 15వ తేదీ. ఇశ్రాయేలీలు మొదటి నెల 15వ తేదీ ఇశ్రాయేలీలు ఐగుప్తులందరి కనులు ఎదుట. నేను ఈ మాటలు అక్కడే ఉన్నాయి. మొదటి నెల 15వ దినమున అనే తర్వాత కొన్ని మాటలు ఉంటాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కనులు ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అని రాయబడింది. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు తలపైకి ఎత్తి అప్పుడప్పుడు రాసుకుంటూ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అమ్మా రాసుకోండిలే, కానీ మరీ అటే కింద కొంగి రాస్తే అసలు వింటున్నారా లేదా నాకు అర్థం కాదు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. 15 అనే సంఖ్య యొక్క ఆశీర్వాదాలు, మనకు దేవుడిచ్చిన అమూల్యమైన 15వ సంవత్సరం మనం పొందుకోబోయే ధన్యతలు ఇవన్నీ బిడ్డ. లాస్ట్ మాట ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన మొదటి నెల 15వ తేదీ ఐగుప్తీయులందరి కనులు ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అని రాయబడింది. అసలు ఏ సందర్భం అది బిళ్ళరా? ఏ సందర్భం అంటే ఎర్ర సముద్రాన్ని దాటిన సందర్భం అనమాట. సముద్రాన్ని ప్రభు చీల్చి వారి కనుల ముందు జయోత్సాహముతో దేవుడు వారిని బయట తీసుకొని వచ్చాడు. వాళ్ళందరూ ఆనందంగా సాగిపోయారు, ఆనందంగా దాటారు. ఐగుప్తు ప్రజల వస్త్రాలు, బంగారాలు దోచుకొని విస్తారమైన బంగారు, వెండి మరి ఆస్తితో సంతోషంగా జయోత్సాహంతో వాళ్ళు బయలుదేరి వచ్చారంట. ఆ సముద్రం దాటి సంతోషంగా సాగిపోయారు. మొదటి నెల 15వ దినమున, మొదటి నెల 15వ తేదీ జయోత్సాహముతో బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 15వ సంవత్సరంలో హోలీ జడ్జి మినిస్ట్రీ బిడ్డల కుటుంబాల్లో కానీ, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో కానీ, దూరం నుంచి మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో కానీ, ఈ సంవత్సరం దేవుడు అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఓటమి లేకుండా జయించేటట్టు దేవుడు మనకు సహాయము చేయబోతున్నాడు. ఓటమి లేదు, ఇంకా ఓడిపోం. ఎందుకంటే గెలిచేది, పనిచేసేది మనం కాదు, మన దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరం, గత సంవత్సరాలు నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో, వేటిలో అయితే ఓడిపోయావో, ఈ సంవత్సరం నువ్వు వాటిల్లో గెలవబోతున్నావు యేసు నామములో. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఆమేన్. నా మాట చెప్పను నేను. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంటారు మామూలుగా. దుమ్మే ఇక మనకి. నమ్మండమ్మా, తీసుకోండి, గుండెలో తీసుకోండి మాట. దేవుడు మనకి జయాన్ని అనుగ్రహించి ఆ జయాన్ని ఉత్సాహంతో అనుభవిస్తా, ఉత్సాహముతో సాగిపోయి ఇక 15, 16, 22, 72 కాకుండా సంతోషంగా సంవత్సరాల తరబడి కృప వెంబడి కృపను పొందుకుంటా సాగిపోయేటట్టు ఈ 15వ సంవత్సరంలో అద్భుత ద్వారం దేవుడు మనకు తెరవబోతున్నాడు యేసు నామములో. అంటే ఈ సంఘానికి దేవుడు కొత్త ఆత్మల్ని త్వరలో దేవుడు ఇవ్వబోతున్నాడు. జయోత్సాహముతో మన సేవను ముందు తీసుకోబోతున్నాడు యేసు నామములో. ఈ కాలనీలోనే అనేక మంది నూతన బిడ్డల్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ కాలనీలో నుంచి అనేక నూతన కుటుంబాలు మన ప్రభు లేవనెత్తబోతున్నాడు. జయోత్సాహముతో మనం సాగిపోబోతున్నాం యేసు నామములో. ఓటమి లేదు, జయమే, జయమే. ఈ మందిరాన్ని ఆనుకుని ఉన్న ప్రతి బిడ్డ, ఈ మందిరాన్ని కలిగి ఉన్న ఈ గ్రామస్తులందరూ అన్ని రంగాల్లో దీవించబడతారు. మనకే కాదు ఆశీర్వాదం, ఈ మందిరం చుట్టుప్రక్కల ఉన్న బిడ్డలందరికీ ఆశీర్వాదమే. ఈ మందిరం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఆశీర్వాదమే.
దయ్యాలు రావు ఎడలోకి యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. రోగాలు రావు, అపజయాలు రావు, అసమాధానాలు ఉండవు. ఆయన శక్తి సన్నిధి ఈ ఊరంతా, ఈ కాలనీ అంతా వ్యాపించి ప్రతి ఇల్లు సమృద్ధిగా దీవించబడతాది యేసునామములో. ఎందుకంటే అందరమే దేవుని పిల్లలమే, అందరము దేవుని పిల్లలమే. నమ్మిన వాళ్ళు జయోత్సాహముతో సాగిపోతారు యేసునామములో, ఓటమి లేకుండా. మనమైతే ఓడిపోతామమ్మా, మనమైతే పడిపోతాం, మన వల్ల కాదు. మన దేవుడు మన చేయి పట్టుకొని ఈ 15 సంవత్సరంలో జయోత్సాహంతో, ఇజ్రాయేలులో మొదటి నెల 15వ దినాన జయోత్సాహంతో సాగిపోయినట్లుగా ఓటమి లేకుండా అన్ని రంగాల్లో దేవుడు మనల్ని గెలిపించి అన్నిట్లో ఆయన మనల్ని చేయబట్టుకొని నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ సమస్యల్లో దేవుడు ప్రత్యేకంగానే చేయబట్టుకొని ముందుండి తీసుకోబోతానని మాట ఇస్తే నమ్మాలా పడలేదా? నమ్మాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నెల్లూరులో కూడా దేవుడు మనకు ద్వారం తెరవబోతున్నాడు యేసునామములో. ఇక్కడ కొంతమంది ఎడ చూస్తున్నారంటే, స్వామి టైం 10 మీ నెల్లూరు దాకా ఏంది ఇంకాసేపు, నువ్వు నెల్లూరు పోవాలి మేము, ఇంక మైకు పట్టుకుంటే మైకం వచ్చేస్తుంది పాస్టర్లు అందరికీ, ఇంకెంతసేపు చెబుతావులే కానీ కొట్టి గాలి అని అనుకుంటున్నారు కొందరే. ఎక్కువ శాతం మంది మాత్రం ముఖాలు కళకళలు ఆడుతున్నాయి యేసునామములో. మీ విశ్వాసమును బట్టి గొప్ప శక్తిని చూచుదురు గాక, మీ విశ్వాసమును బట్టి గొప్ప శక్తిని అనుభవించుదురు గాక. లాస్ట్ మాట, మనిషి బలహీనుడు, దేవుడు గొప్పోడు యేసునామములో. అమ్మా, మన నీతిని బట్టి మనకు మేలు జరిగే పని అయితే ఇక్కడ ఒక్కడికి కూడా దేవుడు కార్యం చేయడు. మనం అంత పర్ఫెక్ట్ కాదమ్మా, మనం అంత మాటల్లోనూ తలంపుల్లో అప్పుడప్పుడు పడిపోతుంటాం, బలహీనులవి. మన నీతిని బట్టే కార్యాలు చేసే పని అయితే ఒక్కడి కార్యాలు జరగవు. దేవుని నీతి మన మీద కప్పబడిందని మీరు ఎప్పుడు మర్చిపోబాకండి యేసునామములో. దేవుని నీతి మన మీద. ఇప్పుడు సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడండి. నేను చెప్పే మీకు మాట, సిలువలో యేసయ్య ప్రాణం ఎందుకు పెట్టాడు? మన పాపం అంతా ఆయన మీద మోపాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు మన పాపం అంతటిని, లోకములో ఉన్న బిడ్డల పాపం అంతటిని యేసయ్య భుజాల మీద మోపి సిలువలో ఆయన్ని పాపిగా చేసేశాడు. యేసయ్య పాపం చేయలా, మన పాపాన్ని ఆయన మీద మోపినందువల్ల యేసయ్య పాపిగా మార్చబడ్డాడు. అందుకే సిలువలో దేవుడు యేసయ్య చెయ్యి వదిలేశాడు. అందుకే యేసు ప్రభువారు, తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆడస్తాడు యేసయ్య. ఎందుకు తండ్రి యేసయ్య చెయ్యి ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? మన పాపం ఆయన మీద పట్టడం వల్ల ఆయన పాపంగా మారిపోయాడు కాబట్టి చెయ్యి వదిలేశాడు. దేవుడు పాపంతో రాజీ పడ్డు, పాపాన్ని దూరంగా నెట్టేస్తాడు. కొద్ది కాలం కుమారుడు చెయ్యి దేవుడు వదిలేస్తే బిడ్డలారా, చెంప దెబ్బలు, ఉమ్మి కేకలు, ముళ్ళకొరడ దెబ్బలు, భయంకరమైన రక్తస్రావం, ప్రాణం పోతుంటే తండ్రి దూరాన్ని నిలబడి చూస్తా, ఆకాశమందుండి తండ్రి కొడుకు బాధ చూస్తా ఎంత వేదన పడి ఉంటాడో. మన పాపాన్ని యేసయ్య మీద మోపినందువల్ల యేసయ్య శిలువలో పాపిగా మారాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణము పోయి చనిపోయాడో, రక్తమంతా మన కోసం కార్చాడో, ఆ రక్తమును బట్టి మరలా మనం పవిత్రులుగా మార్చబడ్డాం యేసునామములో. మన పాపము ఆయన మీదకి ఎలా వెళ్ళిందో యేసయ్యలో ఉన్న నీతి మనందరిలోకి వచ్చేసింది యేసునామములో. అందుకే ఇప్పుడు మనం దేవునిని బట్టి నీతిమంతులమే. కృప ద్వారా, విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, క్రియలను బట్టి కాదు. అందుకని బలహీనతలోనే ఉండిపోండి నేను చెప్పట్లా. మనం ప్రభు దగ్గర ప్రయాసపడదాం, వేదన పడదాం, ప్రార్థన చేద్దాం, కన్నీళ్ళు విడద్దాం. ఆ బలహీనతల్లో నుంచి దేవుడు మనల్ని పైకి లేపుతాడు. కానీ ఈ 15వ సంవత్సరంలో గొప్ప జయాన్ని చూడబోతున్నావు యేసునామములో. తండ్రి, జయము నీది అయ్యా, నా భక్తి నీ వల్ల కదా అని మీరు నమ్మి ఈ 15వ సంవత్సరంలో ప్రభుత్వం నడిస్తే, అంటుకట్టబడితే అమ్మా, గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేసి నిన్ను నిలబెట్టుకొని అన్ని రంగాల్లో దీవించి, అన్ని సమయాల్లో దీవించి నిన్ను జయోత్సాహంతో నా దేవుడు నడిపించుకొని తీసుకొని వెళతాడు. దేవుడి మాటలు మనందరికి ఆశీర్వాదకరంగా మార్చును గాక. గుర్తు చేద్దామా? టకటక. ఫస్ట్ నెంబర్ 1, ఈ 15వ సంఖ్యకు ఆశీర్వాదాలు. ఈ 15వ సంవత్సరంలో వాక్యం అనే ఆహారం సమృద్ధిగా మనకు ఇవ్వబోతున్నాడు. ప్రతి అవసరం తీర్చి ఆశీర్వాదాన్ని, అద్భుతాలని ఆకాశం నుంచి కురిపించబోతున్నాడు. రెండోది, ఈ సంవత్సరంలో జీవనోపాధి సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి, కొరతలు తీర్చి, దేవుడే నాకు నిజంగా ఇవన్నీ చేశాడని నీ నోటితో చెప్పించబోతున్నాడు. ఈ 15వ సంవత్సరంలో 3, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి దుష్టుడి నుంచి కాపుదలని, విడుదలను ప్రసాదించబోతున్నాడు. 4, ఈ 15వ సంవత్సరంలో నెమ్మదినిచ్చి, సంతోషాన్నిచ్చి, విందులు చేసుకునే కృపను ఇవ్వబోతున్నాడు. చివరిది, ఈ 15వ సంవత్సరంలో జయోత్సాహముతో మనం సాగిపోయేటట్టు మన దేవుడు చెయ్యబోతున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.